క్రైస్తలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియపరచుకుంటున్నాను. ఈ దినమున దేవుని యొక్క వాగ్దానము మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమె అవునండి, అక్కడ ఉన్న స్త్రీలతో ఈ మాట సెలవించబడుతుంది. ఏంటి ఈ మాట అంటే, వారు యేసుప్రభుని వెతుకుతూ పెండ్లకాడే ఎందుకు యేసుప్రభుని వెతుకుతూ వెళ్ళారు? యేసుప్రభు ఎక్కడున్నారంటే, యేసుప్రభు మరణించి సమాధి చేయబడ్డాడండి. సమాధి దగ్గరికి ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలను యేసుప్రభు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు వారు యేసుప్రభు సమాధి తెరవబడుట, ఆ సమాధిలో యేసుప్రభు వారు లేకపోవట చూసి వారు కలవరపడుతున్నప్పుడు వారితో ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. ఏంటి ఈ మాట ఎందుకు రాయబడిందంటే, యేసు ఇక్కడ లేడు, ఆయన ఏం చేస్తున్నాడు? లేచి ఉన్నాడు అంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మరణాన్ని జయించి లేచాడు, మన దేవుడు పాపాన్ని జయించి లేచి ఉన్నాడండి, మృత్యుంజయుడు ఉన్నాడు. ఈ లోకపరంగా చాలా మంది మరణించి ఏం చేస్తున్నారు? తిరిగి లెగుస్తున్నారు. మరలా కూడా వారు మరణించారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తుంటే లాజర్ కావచ్చు, ఇంకా మరి వెధవరాలు కుమారుడు కావచ్చు, మరణించిన తర్వాత బ్రతికారు, మరలా వారు మరణించారు. కానీ యేసుప్రభు వారు మాత్రం మరణించి తిరిగి లేచాడు, సజీవుడుగా. ఇప్పటికి కూడా దేవుడు సజీవుడుగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. పునరుజ్జీవం వేరు, పునరుద్ధానుడం వేరండి. పునరుజ్జీవము పొందుకున్న వారు మరలా మరిస్తారు. పునరుద్ధానుడైన యేసు మాత్రం మరణం లేదు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మరణాన్ని పాపాన్ని జయించున్నాడు. కాబట్టి మనందరికీ కూడా సమస్త విషయంలో జయం ఇవ్వడానికి ఆయన సమస్తాన్ని జయించాడు. పునరుద్ధానుడైన దేవుడి మీద ఆధారపడుతూ సమస్తాన్ని జయిద్దాం. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు రాజా, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని పునరుద్ధానపు శక్తితో ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.